హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెక్ టీవీ మిస్టరీ. దిస్ ఈజ్ యువర్ నరేష్. మనిషికి అన్నిటికంటే ప్రాణప్రదమైంది ప్రాణమే. మరి అటువంటి ప్రాణం త్వరగా పోతుందంటే ఎవరైనా వణికిపోతారు. నిజానికి మానవుని పూర్ణాయుష్యు 100 ఏళ్ళు, అందుకే శతమానం భవతి అంటారు. కానీ ఇప్పుడు వివిధ కారణాల వల్ల ఎవరు 100 ఏళ్ళు బతకలేకపోతున్నారు. 60, 70, 80 ఇంతే. 90 దాటితే అది ఇక పెద్ద అద్భుతమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న ఆయుష్ని ఇంకా తగ్గించుకుంటామా? కానే కాదు కదా. ఎవరికి త్వరగా చచ్చిపోవాలని లేకున్నా తెలిసి తెలియక పనులు చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఖచ్చితంగా ఆయుష్ తగ్గిపోతుందంటారు పండితులు. అవేంటో ఒకసారి చూద్దాం. రాత్రిపూట భోజనం సాధ్యమైనంత త్వరగా చేయాలి, తేలిగ్గా ఉండేలాగా తినాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. పైగా రాత్రిళ్ళు తినేటప్పుడు పెరుగు వేసుకునే అలవాటున్నవారు వెంటనే అది మానేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు గడ్డ పెరుగు వేసుకుని రాత్రిపూట భోజనం లాగించవద్దు. అలా చేస్తే కఫం పెరిగి నానా రకాల రోగాలు దాపరిస్తాయి. తప్పనిసరి అయితే పెరుగుకి బదులు నీళ్ళ మజ్జిగ తీసుకోవాలి. పెరుగు ఉదయం మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రిళ్ళు పెరుగు తినటం నిషేధం. మనిషి చనిపోవటం అంటే శాశ్వత నిద్రలోకి జారటం అంటారు. కానీ మనం రోజు పడుకునేప్పుడు జారుకునే తాత్కాలిక నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజు అతి తక్కువగా పడుకున్నా త్వరగా మృత్యువు తరుముకొస్తుంది. అతి ఎక్కువగా పడుకున్నా కూడా అనారోగ్యం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి నిద్ర విషయంలో ఎక్కువ తక్కువలు కాకుండా తగినంత చూసుకోవాలి. నిద్రలేమి వల్ల గుండె సంబంధమైన రోగాలు, షుగర్ వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్లు, జ్ఞాపక శక్తి తరుగుదల, బరువు పెరగటం, ఇంకా బోలెడు రకాల సమస్యలు వస్తాయి. అంటే ఆయుష్ క్షీణించటం అనే కదా అర్థం. ఇక ఎవరికైనా ఆయుష్ తగ్గిపోయే కారణం మరొకటి ఉంది. అదే శ్మశానానికి దగ్గరగా ఉండటం, దాని పక్క నుంచి మరీ ఎక్కువసార్లు నడిచిపోవటం. దీనివల్ల శ్మశానం నుంచి వచ్చే గాలి, పొగ పీల్చాల్సి వస్తుంది. అది ఆరోగ్యం పాడు చేసి ఆయుష్ను క్షీణింపజేస్తుంది. అయితే అసలు శ్మశానం వైపే వెళ్ళకూడదని దీని అర్థం కాదు. అదే పనిగా ఆ పరిసరాల్లో ఉండకూడదని మాత్రమే గ్రహించాలి. ఎలాంటి పాచిన ఆహారం తీసుకున్నా ప్రమాదమే. మరీ ముఖ్యంగా మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తాజాదే తినాలి. నాన్ వెజ్ ఏమాత్రం పాడైనా, వాసన ఇబ్బంది పెట్టినా తినకూడదు. చెడిపోయిన మాంసాహారం తీసుకుంటే తప్పనిసరిగా చావు కొని తెచ్చుకున్నట్టే. దానివల్ల కడుపంతా పాడైపోయి ఫుడ్ పాయిజనింగ్ జరిగి ప్రాణాలకు ఎసరు వస్తుంది. మనిషి పుట్టాలంటే కావాల్సింది శృంగారమే. కానీ అదే శృంగారం శృతి మించితే ఆయుష్ ప్రమాదంలో పడుతుంది. రతి చేసే వేళని పట్టించుకోకపోతే రచ్చవుతుంది. ప్రధానంగా సూర్యుడు ఉదయించే సమయంలో తెల్లవారుజామున ఎప్పుడు కూడా శృంగారం చేయకూడదు. సాయంత్రం అసుర సంధ్య వేళగా చెప్పే సూర్యాస్తమ సమయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఈ 2 వేళల్లో కామానికి లోనైతే మానసిక ఆరోగ్యం చెడిపోయి ఆయుష్ క్షీణిస్తుంది. దానివల్ల ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. సో ఫ్రెండ్, చూసారు కదా ఆయుష్ను తగ్గించడానికి గల ముఖ్య కారణాలను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం కూడా మర్చిపోకండి. మేము పెట్టే అప్డేట్స్ ముందుగా మీరు చూడాలనుకుంటే గంట నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.